ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నేను ఇవాళ జైల్లోంచి విడుదలై వస్తున్నాను తెలుసు కూడా వెల్కమ్ చెప్పడానికి ఎందుకు రాలేదే? నాకు ఇక్కడ బోర్డు హోంవర్క్ ఉంది. నువ్వు హోంవర్క్ చేయటం ఏంటి? ఎగతాళిగా మాట్లాడుకో. ఆ రఘురామయ్య గారింటికి మన కూతురు కోడలుగా పంపడానికి ఇక్కడ నేను ఎన్ని తంటాలు పడుతున్నానో నీకేం తెలుసు? నా గర్భశత్రు ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తావా? మన జీవితానికి విలన్ అనుకున్న వాడింటికి నాగుపావుని వదిలావనుకో, ఊహించుకో. నాన్నగారు, తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఈ లెటర్ పంపించారు. ప్రిన్సిపాల్ చదువు. గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు. మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు. ఇట్లు భవదీయుడు భవానీ ప్రసాద్, ప్రిన్సిపాల్, ఎంఆర్సి కాలేజ్. మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు. అయితే వాడు మా రవి అయి ఉండడు. తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటారండి. కానీ మీ వాడు సామాన్యుడు కాదు. కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం, ఆడపిల్లల్ని అల్లరి చేయటం, లెక్చరర్స్ ని ఏడిపించడం. మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి. ఎస్, మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నామండి. వాట్? నావి అభాండాలా? వాట్ డు యు మీన్ బై దట్? అది కాదండి రంగా, నువ్వు ఊరుకో. సార్, మా వాడు నో 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 నో. మీరు వెళ్ళి కాసేపు ఆ పక్కన వెయిట్ చేయండి. నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను. అతనేమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది. ప్యూన్, ఇవన్నీ ఒట్టి గ్యాస్ కవర్లే. రవి గారు, మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. ఏంటి పిలిచారట? వాట్ ఈస్ ద మ్యాటర్? మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాడిని ర్యాగింగ్ చేశాం. ఫలితంగా అతని కాలు విరిగిపోయింది. దానికి నీ సమాధానం ఏంటి? పుత్తూరు వెళ్ళి కట్టించుకోమనండి. కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం. దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద? ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు. రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు. ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి. నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్? మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా? షట్ అప్. లేకపోతే ఏంటి సార్, నాలాంటి గ్లామరస్ అబ్బాయికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం. మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వల్ల అనుభూతిని పొందింది. ఇది తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి. కానీ నేను చేసేది ఇంతే. అమ్మాయి రాణి, రాణి, ఇతను చెప్పిందంతా విన్నావు కదా? నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు. సార్, ఏ పరువు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారదు. ప్రేమించిన వాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు. నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు. ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను. ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి. తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి. వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు. అక్కర్లేదు. రఘురామయ్య గారు, దయచేయండి. విన్నారా మీ అబ్బాయి మాటలు? అమ్మా, నువ్వు అమ్మాయి పక్కన నిలబడు. చెల్లి, నువ్వు కూడా. రే, ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు. అమ్మా చెల్లి కూడా ఆడవలేరా? మాట్లాడు. అమ్మ చెల్లి దానిలా ప్రవర్తించే మనుషులు కాదు. అవునవును. అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడవే పుట్టుకొచ్చావు. ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కాదు నాన్న, నేను ఆ అమ్మాయిని అనిపించిన మాట నిజం. కానీ బ్రోతలుగా భావించి అనిపించాను. నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా. అయినా ఆఫ్టర్ ఆల్ దాని గురించి ఆలోచిస్తారేంటి నాన్న? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? అది కాదన్నయ్య. నోరు మీరే దుర్మార్గుడా. ఆ పిల్లకి అన్యాయం చేయకనయ్యా. ఈ పెళ్లి జరగకపోతే అందరం కలిసి నీ అంతు చూస్తాం. నీతో పాటు మేము చేస్తాం. చెప్పరా? చెప్పు చెప్పు చెప్పు. సరే, దండలు తెప్పించండి. బావా, బావా, బాగున్నావా? ఇంకా బాగోలే. ఆ పిల్లరా నీ కొత్త కోళ్ళం? ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం.
నీ వేలు విడవని మేనగోళ్ళు అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు. ఈ నా కీపే నీ కొత్త కోడలికి జన్మభూమి. నీకు గుర్తుందా? అప్పుడప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత తుపుక్కు నుమ్మే ఇచ్చావు. ఇప్పుడు నీకు గుర్తొచ్చి ఉంటుందిలే. ఆ ఉమ్ము అప్పుడే తుడుచుకుంటే పోయింది. కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బాయ్ సబ్బుతో తోవుకున్నా లైఫ్ లాంగ్ సరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది. అరవబకరా నా కొడక. బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది. చూడు, ఇయాల నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఎగరటం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం. ఈ గవర్నమెంట్ కూలిపోద్ది. బావా, గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట. వచ్చిన పని అయిపోయింది, ఇంకొస్తా అన్నట్టు డాక్టర్. నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ రారన్న సన్నిల్లా. మరి నా ఆడపడుచు లాంఛనమో? కుడికాలు లోపల పెట్టిరమ్మా. కాదు, కుడికాలు. కీప్ లెఫ్ట్ అన్నారు పోలీసోళ్ళు. అవునవును, కీపు ఎప్పుడు లెఫ్టే. వైఫే రైటు. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుందో. అత్తా మామూలుకు నమస్కరించమ్మా. నీకు ఈ ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావురా? రాణి ఎవరో ముందు నాకు తెలీదు. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేని తెలిసింది. నన్ను చంపినా సరే నేను మాత్రం రాణిని. నువ్వు ఈ ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలెడంత ఉంది. ఈ ఏడుపుని ఇక్కడ వేసి చేయకు, వెళ్ళు. అది కదనే. ఈ గొలుసు పెట్టుకో. ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా, అంత మాత్రానికి ఇంత బరువు పట్టుచరు ఎందుకండి? ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా. గడ్డిని తగలబెడటానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట. మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు. ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను ఆయనకి తగిలించారు. ఫోన్లేండి, పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాక ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను. మీరందరూ పోండి. పదవిన రోలరు రథమా, పదవిన రోలరు రథమా, లారి 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 రథమా. ఏమండి, పెళ్లి నాటికైనా చేరతావా దీంట్లో? పెళ్లికెళ్తూ కూడా ఈ రోలర్ మీద ఏంటి నాన్న? ఎంచక్క కారులో వెళ్ళొచ్చు కదా. ఓరి యదవా, ఇది అచ్చొచ్చిన రోలరు. 30 ఏళ్ల క్రితం మీ అమ్మని తగిలించుకోవడానికి విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు ఈ రోలర్ మీదే వెళ్ళానురా. వచ్చారులేండి, ముహూర్తం అయిపోయిన 3 నెలలకు వచ్చారు. ఆ ముహూర్తానికి మా అక్కకు పెళ్లి అయిపోయి నేను బుక్ అయిపోయాను. సెటప్ అయిపో. నన్నేమనంటే అప్పుడం అయిపోతావే. ఎవరనుకుంటున్నావే? జై కామరాజు వడయార్ అంటే
మైసూర్ రాజేష్ ఆఖరి వంశం అన్నమాట. ఓహో. ఆ తాతలంతా ఏనుగులు ఎక్కారే, ఏనుగులు అయితే మేత బొక్కని, ఏనుగుల మేసిన నీ రోలర్ మెయింటైన్ చేస్తున్నాను. పిచ్చిదానా. పద పదవెన రోలరు రథ. రండి. ఇలా కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. బాగున్నారా? 1,00,000. 2 లక్షలు. ఆ, బాబు, ఆ, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఆ. తీసుకోండి. అమ్మా ఆ? ఒక్కసారి ఏయ్, అరే లేమ్మా, ఏమిటి ఏమిట్రా ఇది? అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అత్తయ్య. బుద్ధి వచ్చింది. బాగా బుద్ధి వచ్చిందా? నువ్వు ఊరుకోరా, అవే మాటలమ్మా. ఏదో చిన్నతనం, నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా? పిచ్చి పిల్ల, లోపలికి వెళ్ళదానరా. అత్తయ్య, ఏంటి ఏమైందమ్మా? తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది. రాణి, నాకు రంగ అసలు వరుస కన్నయ్య, మరో వరుసకి బావా. ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి? రంగాని పిలువమ్మా. ఆహా. మీరు ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? అబ్బా, ఒకే ఒక్క రోజు వెళ్ళాను. అది నా రోలర్ కింద పంది పిల్ల పడితే. అక్కడ కోడికల కొండలరావుని చూసారా? ఆయన ఎవరు? నా మొగుడు. ఆ? ఈ చాలు గాని ఇంక చూసుకోండి. ఏంటది? పెళ్ళి. ఆ? అత్తయ్య, మళ్ళీ ఏమిటమ్మా? అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు. పరువు గల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మేమిద్దరం ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం. అయ్యో, ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా? మీ మావయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను, ఏదో వ్యాపారం చేసుకోండి. ఉమ్మడాస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాలా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది. అందుకని ఇద్దరి కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాధరబందీ ఉండదు. దీన్ని తగల పెడతానికి పెద్ద దివిటి అక్కర్లా, చిన్న అగ్గి పుల్ల చాలు. ఆ అగ్గి పుల్లే నీ కోడలు, నా కూతురు అన్నమాట. కాదత్తయ్యా. ఈ కొడుకులిద్దరూ దేవాలయంలో గబ్బిలాయిలన్నమాట. అమ్మా, ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న. ఏమైందమ్మా? మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు. ఈయన వరుస కూడా పంపకం మీదనే ఉంది. అంతేనమ్మా, తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం, పిల్లలు చూసేది ఆస్తుల పంపకం. ఛ, మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులో తేల్లా కనిపిస్తున్నారు.
ఏమయ్యా రఘురామయ్య, మీసాలొచ్చాక కొడుకుల్ని దూరంగా ఉంచాలి, పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి. అది చేతకాక నా కొడుకులు, నా బిడ్డలు, నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా? పాపం అమాయకులు కాబట్టి, పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు. ఇప్పుడు అడుగుతున్నారు. అడిగితే కాదనడానికి నువ్వెవరివయ్యా? పంచు ఆస్తుల్ని. రంగా, నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను. చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో. రే రంగా, నువ్వు వాడితో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావురా? పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు వెన్నుపోట్లు, నువ్వెంత? ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు, కోడల చేతి పోట్లు, కోర్టుల నోటీస్ పోట్లు, పోట్లు అన్ని పోట్లే, జాగ్రత్త. రంగా, ఒకటిగా కలుసున్నప్పుడు ఆస్తి పంపకాలు ఎందుకురా? అమ్మా, ఈ చేతి వేళ్లున్నాయి, ఇవి అన్నం కలుపుకోవడానికి, తినడానికి, కడుక్కోవడానికి కలిసి ఉంటాయి. తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ దూరం అవుతాయి. నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు? ఎందుకు ఉండాలి? రంగా, ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు? అమ్మా, చిన్న కొడవలు ఆపేసి భోజనానికి రండి. ఏ విషయం తేలేదాకా మేమెవరం భోజనాలు చెయ్యం. రండి. ఏమండి, ఎందుకండి ఈ పట్టుదలలు? వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి, హస్తి పని చెయ్యండి. పెళ్ళా మాటలు వినడానికి నేను నీ కొడుకులా చావటాను కానీ. ఏమండి, వాళ్ళ మాట వినండి. మనకు పెళ్ళయ్యాక నేను అడిగి మొదటి కోరిక, చివరి కోరిక ఇదేనండి. హస్తి పంచలేదన్న కోపంతో రేపు నేను చచ్చాక నాకు తలకొరవ పెట్టకపోతే అది ఎంత బాధో ఆలోచించండి. వాళ్ళు మనిషిని, నువ్వు మనసుని చంపుతున్నారే. వద్దు, నాకీ దరిద్రం వద్దు. అందరూ వినండి, నేను నా ఆస్తిని నా కొడుకులకి పంచుతున్నాను. నిజానికి నా ఆస్తిని 3 భాగాలు చేయాలి. 2 భాగాలు నా కొడుకులకి, 1 భాగం నాకు, నా భార్యకి. పేపర్లు తెచ్చుకోండి, ఈ ఆస్తి మొత్తం పంచేస్తాను. కానీ ఒక్క విషయం, నా భాగం కూడా నా కొడుకులిద్దరికి దానం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని చవటలు గనక. నాన్న, మీ భాగం పంచడానికి వీల్లేదు. అది నా ఇష్టం రా. ఆ ఆవేశంలో తొందరపడుతున్నావు. బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి. కాకి ఎంగిలి విసురుతారు, కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కంచ కూడా వాసం చూపించరు. ఏరా, ఇప్పుడు నీతులు చెప్తున్నావా? ఇందాక నాకు, ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా? రే, పంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు లోపలికి వస్తే నువ్వు చంపుకు తినంత ఒట్టు. పో బయటికి పోరా. పోతాను కానీ నేనేం చెప్పాను, ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో. మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను, సారా, బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే, కిక్కు. నిషాలో, కిక్కులో, మత్తులో, తూలుడులో, పేలుడులో తేడాలు లేవు. కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు? ఎందుకొచ్చాయి తేడాలు? రఘురామయ్య ఇవన్నీ ఆలోచించాడా? నేను చెప్పిన చిప్పోని బయటికి చచ్చాక కొడుకులు కొరివి పెడితే డైరెక్ట్ గా కోరమండల్ ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా, మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు. మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినమని అదే కాకుల్ని ఖావ్ 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 అని పిలుస్తారు. కమంటార్. Face is the index of the mind. ఇంతకీ మీ ఆస్తుల పంపకం ఎలా జరిగింది?
మా తమ్ముడు బిజినెస్ చేసుకుంటాను, నా వాటా నాకు ఇచ్చేయండి అంటేను మా నాన్నగారు ఉన్న డబ్బంతా మా తమ్ముడికి ఇచ్చేసి నా వాటాగా లంకంత కొంప నాకు ఇచ్చారు. చేతిలో చిల్లు గవ్వ లేకుండా అంత పెద్ద కొంప నేనేం చేసుకుంటాను చెప్పండి. అందుకని మీరు మా నాన్నగారు నన్ను ఇల్లరకం పంపించమని అడిగారు కదా. అవును. మీరు ఓకే అన్నారంటే వెంటనే మీ ఇంటికి ఇల్లరకం అల్లుడి కింద వచ్చేస్తాను. అయితే నువ్వు ఇక్కడికి ఇల్లరికం వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఆ ఇంట్లోనే ఉండిపోతారన్నమాట. అదెలా కుదురుతుందండి? ఆ ఇల్లు నా వాటాకు వచ్చింది, నా ఇష్టం. నేను ఎవరికైనా అద్దెకిచ్చేసుకుంటాను. మా అమ్మా నాన్న వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. డ్రైవర్ కారాపు దిగు. నా- కారు దిగు. జనరల్ చెకప్ ఒక రకంగా అంతే అనుకోండి. నేను 14 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చానండి. ఇది ఇంట్లోనే ఉండి 14 ఏళ్ళు వనవాసం చేసింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత కలుసుకోవటం కదా. మా బాడీలో పార్ట్ ఎలాగున్నాయో కొంచెం టెస్ట్ చేసి చెబుతారని. అంటే భార్యాభర్తలు అన్నమాట. మీరు అలా డైరెక్ట్ గా అడిగారనుకోండి, నేను నో అని చెప్పాల్సి వస్తాయి. ఒక రకంగా అలాగే అనుకుని అన్ని టెస్టులు చేసేయండి. అయితే టెస్టులు ముందుగా ఎవరికి చేయాలి? అరగంట అయిందిలే, టెస్ట్లు అయిపోయినాయి. రిపోర్టు రేపు సాయంకాలం 6 గంటలకు ఇస్తాడంట. పద. ఏంటి బర్త్డే కేక్? ఈ రోజు నా బర్త్డే అని మీకు ముందే తెలుసా? ఎన్ని తెలుసుకుంటే నువ్వు నా భార్య అయ్యావే. అక్షింతలు తీసుకుని ఆశీర్వదించండి. అయ్యో అదేంటండి, తల మీద వేసి అక్షింతలు నోట్లో వేసుకుంటున్నారు? నెత్తి మీద కిరీటంతో రావాల్సిన దానివి తోలు చెప్పులతో వచ్చావు. పండగ మరి ఎందుకు చెప్పు డిస్కషన్? అది అక్కడ పెట్టే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ లలో, సారీ డార్లింగ్, సారీ రా. అయ్యో, అయినా కేక్ కట్ చేసిన తర్వాత కదా నేను పాట పాడాలి, ముందే పాడేశాను. అన్నీ తప్పులే. దా జాగ్రత్తగా రా నాన్న. కత్తి తీసుకో. రెడీ 1 2 3. మళ్ళీ తప్పు చేసే. పీకలు కట్ చేయవలసిన కత్తితో కేకులు కట్ చేస్తే చండాలంగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నోరు తెరవమ్మా, నోట్లో పెడతాను. సారీరా, సారీ. అవును, నీ పుట్టినరోజని మీ నాన్నకు తెలుసా? తెలుసు. తెలుసు. నీ పుట్టినరోజని తెలుసు, కానీ మన ఇద్దరికి బట్టలు పంపించాలని తెలీదు. నీకు గిఫ్ట్ గా కిలో బంగారం పంపించాలని తెలీదు. నాకు సంచి నిండా డబ్బులు పంపించాలని తెలీదు. వాడికి డబ్బు మాత్రం పెరిగింది, బుద్ధి మాత్రం పెరగలేదు. లేదు. ఆహా, కారు హారను, మహారాజశ్రీ మా మామగారి కారు హారను. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ లా ఎంత కమ్మగా ఉంది. లల్లు లల్లు త్వరగా పదవే, మీ నాన్న మనకి గిఫ్ట్ పంపించట్లేడు. పద పద పద. అమ్మాయి గారు, నాన్నగారు మీ బర్త్డేకి బహుమానం ఇచ్చిరామన్నారమ్మా. ఈ గోల్డ్ కార్ లో పంపించి మిగతా ఎన్ని లారీల్లో పంపిస్తున్నాడా? లేదండి, ఇది ఒక్కటే. ఒక్కటే పంపించాడు. పోరా పోరా. ఇదేంటి కదులుతోంది? కారు బాంబు టైపులో మీ బాబు ఏమన్నా పార్సిల్ బాంబు పంపాడా? విప్పు విప్పు. కుక్క పిల్ల. ఓ, వెరైటీగా ఉంటుందని నీ బాబు స్మగ్లర్ టైప్ లోని దీని పట్ల బంగారం పంపించుంటాడే.
ఏంటి భార్యమణి మూడిగా కూర్చున్నావు? మీ అమ్మ నాన్న గుర్తొస్తున్నారా? 3వ నెల గర్భిణితో ఉన్న పిల్లకి పుట్టింటికి వెళ్ళాలని ఉండదట్రా. అమ్మాయి నెల తప్పిందని ఉత్తరం రాశాం. వాళ్ళ వైపు నుంచి ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. షటప్ అయిపో. రోడ్డు రోలర్ అంత మర్యాద ఉన్నారు రఘురామయ్య బాబు గారు. ఉత్తరం రాయకుండా ఉంటారా? రాశారు. ఇదిగా ఉత్తరం. మంచి రోజు చూసి సీమంతానికి అమ్మాయిని మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్దాం. ఏంటి రోలర్ మీద? షటప్. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా మీ అమ్మను వాళ్ళమ్మగారింటికి సీమంతానికి మన రోడ్డు రోలర్ మీదే తీసుకెళ్లాను. ఇది మన వంశాచారం. అరే హలో. ఆహా, దిష్టి బొమ్మలా చీరగట్టిన ముష్టి దానిలా ఎంత బాగున్నావే. చిన్న డౌటు, మా చెల్లులు కడుపు వచ్చింది, నీకింకా కడుపు రాలేదేంటే? మాటలతో కడుపు రాదురా చవట. ఏంటా లుక్కు? ఆ మాటకొస్తే ఇల్లరికి వెళ్ళేందుకు నాకు రావాలే పెద్ద కడుపు. చూడు, నీకో చిన్న విషయం. కడుపేసుకుని నా చెల్లెలు వస్తుందన్న సంతోషంలో నువ్వు ఎగబడి వెళ్ళిపోయి ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? ఇలాంటి ఎగస్ట్రా డైలాగులు మాట్లాడేవనుకో చెప్పు తెగుద్ది. అది సీమంతం చేద్దాం పదరండి, మా సుమతమ్మ తొలి సీమంతం చేద్దాం పదరండి. అమ్మాయి వచ్చేసాం. నమస్కారం బాబు గారు. నమస్కారం బాబు గారు. బాగున్నావు. అమ్మా నెమ్మదిగా దిగు. నువ్వెక్కడికే కూర్చో. అమ్మ నెమ్మదిగా, ఇక్కడ ఒక కాలు అక్కడ ఒక కాలు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా మెల్లిగా దిగు, మెల్లిగా. అది. అమ్మయ్యా. లోపలికి రావచ్చు కదా. అమ్మమ్మమ్మ కుదరదమ్మా. కోడల పిల్లను మీకు అప్పచెప్పాం, మా డ్యూటీ అయిపోయింది. మేము అర్జెంటుగా శ్రీశైలం వెళ్ళిపోయి కొడుకు పుట్టాలని శివునికి అభిషేకం చేయించాలి. అమ్మో, దీని మీద శ్రీశైలం వెళ్ళాలా? షటప్ అయిపో. దారి పొడుగు తనకేం చెప్పాను అన్ని విని మళ్ళీ శ్రీశైలం అంటావేంటి? మనం అర్జెంటుగా శ్రీశైలం చేరుకోవాలి, ఆ శివునికో దండం పెట్టుకోవాలి. లేకపోతే ఈ లోపల కొంపతి ఆడపిల్ల పుడితే స్నానాలు భోజనాలు చేసి వెళ్ళొచ్చు కదా మావయ్య. అబ్బే అవేం అక్కర్లేదు అల్లుడు. మాకు అన్ని రోలర్ మీదే జరిగిపోతాయి. అమ్మా కోడల పిల్లల జాగ్రత్త, లోన తీసుకెళ్ళు. చెల్లెమ్మా జాగ్రత్త, నువ్వు పందుకో. శ్రీశైలం ఎల్లొత్తం తల్లో శివునికి అభిషేకం అమ్మా సుమతి, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. రా. అయ్యో అయ్యో, అసలే బక్క పీనుగువి ఇంకా బక్కగా అయిపోయావేంటమ్మా? నువ్వే ఒట్టు మనిషివి కాదు. సమయానికి భోంచేస్తున్నావా? టాబ్లెట్లు అవి వాడుతున్నావా? నా బంగారు తల్లే. నేతి బీరకాయలో నెయ్యంతో నీ కడుపులో ప్రేమంతుందిరా లుచ్చం. ఏంటే మా చెల్లొస్తే ఆ లుక్కు? చూడు, మీ నాన్న దగ్గర డబ్బు ఉందని మీకు అహంకారమే, కానీ మా దగ్గర ఆప్యాయతలు ఉన్నాయి. ఆప్యాయతలు వెళ్ళి ఆడ తీసుకురా పో. చీ అమ్మా. రే పెద్దోడా, నీ మాటలు వింటుంటే తేనెలో ముంచిన పనస్తోనని పంచదారలు అద్దుకుతున్నట్టుందిరా. స్వీట్ జోక్. వెళ్ళిన దాన్ని అక్కడేం చేస్తున్నావే? రా రా. అమ్మా, కారు తద్దుకోమ్మా. మిమ్మల్ని రమ్మంది 6 గంటలకి, 3 గంటలకే వచ్చారే. నిన్న మా అమ్మకి 5 గంటలు చేసి మా నాన్నగారికి అరగంట చేశారట టెస్ట్లు. మీ అమ్మకి చేసిన అన్ని టెస్టులు ఆల్ రైట్. మీ నాన్నకి చేసిన మొదటి టెస్ట్లోనే కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకని కన్ఫర్మేషన్ కోసం ఈ రోజు రమ్మన్నాను. అయితే ఆయన పరిస్థితి? మీరు షాక్ కావద్దు. ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. అమ్మా. డాక్టర్, నాకు సాయం చేయాలి. ఏంటది? కిడ్నీలు దెబ్బతింది ఆయనకని చెప్పద్దు, నాకని చెప్పండి. ఏంటి, మీ అమ్మకి నా కిడ్నీ దానం చెయ్యాలా? మీ కంటికి నేనేమన్నా కిడ్నీ బ్యాంకులో కనిపెట్టినానా? చూడు తల్లి, కష్టపడి ఎన్నాళ్ళు దానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశాను. తెగదిని నేషనల్ హైవే మీద మైల్ రాయిలాగా ఫిక్స్ అయిపోయింది. ఇంకా నో మోర్ పెట్టటాలో. మరి ఇప్పుడు నా బతికేలాగా? ఆ సింపుల్. బతికిన నాళ్ళు ముప్పొద్దుల కోడి పిలవ తింటాం, గంట కొట్టంగానే 7 గంటల సవారీ ఎక్కి వెళ్ళిపోవటం. ఇదిగా నీ బెడ్ మీద ఒట్టేసి చెప్తున్నానే, నీ దినకార్యాలు మాత్రం ఈ జిల్లాలో ఎవ్వరికి జరగనంత రిచ్గా జరిపిస్తాను. అలాగా? ఆయా. అంతే రిచిగా దినకార్యం జరగబోయేది నీకు, డిన్నర్ ఏర్పాట్లు చేసేది నేను. అసలు విషయం చెప్తున్నాను, నీ 2 కిడ్నీలే పాడైపోయాయి. ఈ టైంలో ఎలాంటి కుళ్ళు జోకులు వేస్తుంటే డాక్టర్ గారు? జోక్ కాదు, నిజమే. మీ 2 కిడ్నీలే పూర్తిగా పాడైపోయాయి.